హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్. ఇక్కడ మీ లేజీ గ్యాంగ్ వచ్చేసింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మన టాపిక్ ని రివైండ్ చేస్తున్నాం. సో టాపిక్ ఏంటంటే ఈరోజు లేజీ డైరెక్టర్స్. అండ్ లేజీ డైరెక్టర్స్ లో మన డైరెక్టర్ ఎవరు అంటే ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. ఎవరు అఖిల నాగ శ్రీనివాస్ శర్మ అంటే పెన్ నేమ్ త్రివిక్రమ్. సో త్రివిక్రమ్, గురూజీ, మాటల మాంత్రికుడు, ఇలా మీరు ఎన్నైనా పిలుచుకోండి. సో త్రివిక్రమ్ గురించి ఈరోజు మా టాపిక్. అండ్ ఎందుకు లేజీ డైరెక్టర్, సో ఎందుకు లేజీ అవుతున్నారు ఈ డైరెక్టర్ అనేది టాపిక్. మనం స్టార్టింగ్ ఎలా అసలు మన ఎక్స్పీరియన్స్ ఏంది త్రివిక్రమ్ గారితో, అండ్ ఎట్లా మనం ఆయనకు ఫ్యాన్ అయ్యాము, అండ్ ఇప్పుడు ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఏం మిస్ అవుతుంది, అండ్ ఎక్కడ లేజీ అయిపోయాడో డిస్కస్ చేద్దాం. సో మన గ్యాంగ్ ఉంది. ఎవరు వెళ్తారు ఫస్ట్? లైక్ మీ ఎక్స్పీరియన్స్ విత్ త్రివిక్రమ్ ఫస్ట్ ఏంటి, అండ్ ఇప్పుడు ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవుతున్నారు? బిగినింగ్ లో త్రివిక్రమ్ అంటే ఏంటంటే మెయిన్ వి అట్రాక్ట్ టువర్డ్స్ హిస్ డైలాగ్స్. ఎందుకంటే అప్పుడు దాకా మనకి తెలుగులో పరశురు గోపాలకృష్ణ వీళ్ళందరూ ఒక ట్రెండ్ ఉంటే త్రివిక్రమ్ వచ్చాక పంచ్ డైలాగ్స్ ఆ ట్రెండ్ అనేది బాగా అట్రాక్టివ్ గా అనిపించింది. సో అలానే వెళ్ళింది ట్రెండ్. అప్పుడు విజయ్ భాస్కర్ డైరెక్షన్ ఉన్నప్పుడు త్రివిక్రమ్ మాటలు రాసేవాడు. సో త్రివిక్రమ్ టర్న్ అయిన తర్వాత ఏమైందంటే కొన్ని చోట్ల బ్యాలెన్స్ తప్పింది బ్రో. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ విజయ్ భాస్కర్ తో త్రివిక్రమ్ అంటే నేను అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు రైటర్ పర్స్పెక్టివ్, డైరెక్టర్ పర్స్పెక్టివ్ అనేది చాలా మటుకు తేడా ఉంటది. కొంతమంది గుడ్ డైరెక్టర్ గుడ్ రైటర్ అవ్వచ్చు, కొంతమంది గుడ్ రైటర్ డైరెక్టర్ కాకపోవచ్చు. రీసెంట్ చూసినట్టయితే వకాంతం వంశీ అతను స్టోరీ పరంగా బాగానే ఉంటే తీయటం కుదరదు. అలాగే త్రివిక్రమ్ పరంగా చూసుకుంటే ఆ అతడు సినిమా తర్వాత ఇప్పుడు అతడు సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అంటే డైరెక్షన్ పరంగా అన్ని పరంగా నాకు మంచిగా అనిపించింది. దాని తర్వాత నుంచి ఏమవుతుందంటే అంటే డైరెక్షన్ లో కొన్ని ఎథిక్స్ కొన్ని కొన్ని మిస్ అవుతుంటే అనిపించింది బ్రో. అంటే నా త్రివిక్రమ్ నచ్చింది అంటే మాటలు బాగుంటాయి, కానీ మాటలతో పాటు సంభాషణలు కూడా ఉండాలి. అక్కడ త్రివిక్రమ్ నాకు ఫస్ట్ నుంచి నచ్చరు. అంటే సంభాషణ వేరు, మాటలు రాయటం వేరు. ఇప్పుడు సంభాషణ ఎలా అంటే మీరు అత్తారింటి దారేదో స్టార్టింగ్ సీన్ ఒకటి చూసినట్టయితే సింహం చిరాగ్గా ఉంది కానీ జూలు పట్టు లాక్కూడదురా అంటాడు. డైలాగ్ బాగుంది, కానీ ఆ సిచ్యువేషన్ అది అసలు లేదు అక్కడ. ఆ ఎస్. సిచ్యువేషన్ అసలు అది మ్యాచే కాదు. చాలా మంది డైలాగులు పరిపాడు, కానీ సంభాషణ దగ్గర త్రివిక్రమ్ అనేది నాకు చాలా తక్కువ అనిపిస్తుంది. సరే ఎట్లా కవర్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అవుతుంది అవుతుంది. ఎప్పుడైతే ఈ దాన్ని ఏమంటారు హీరోయిక్ హీరోయిక్ డిజైర్ పాయింట్ లోకి వెళ్ళాడు అంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే హీరో కంటే డ్రామాటిక్ నీడ్ ఉంటుంది. అలాంటి సినిమాలు మనకి ఎన్నో ఉన్నాయి. సో అత్తరింటి దారి నుంచి త్రివిక్రమ్ ఏంటంటే ఈ డ్రామాటిక్ హీరో కంటే డ్రామాటిక్ నీడ్ ఉంటుంది. హీ నీడ్ టు గో సమ్వేర్ అండ్ హీ నీడ్ టు మేక్ సమ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్స్ అన్నట్టు ఒక పాయింట్ పట్టుకో. అత్తారింటి దారి అదే, అజ్ఞాతవాస్ అదే, అరవింద్ సమేత అదే, గుంటూరు కారం కూడా అదే. ఓకే. సో ఇదే పాయింట్ పట్టుకుని అన్ని అన్ని మూవీస్ ఉంటే రాయటానికి కూడా ఏం ఉండదు. యా. నేను అనేది అది. ఇప్పుడు అత్తారింటి దారి ఏదంటే అత్తని తీసుకురావాలి, అత్త హ్యాస్ సమ్ బ్యాక్గ్రౌండ్, హీ నీడ్ టు చేంజ్ హర్. సో స్టెప్ బై స్టెప్ నువ్వు స్టోరీని అల్లుకోవచ్చు. అరవింద్ సమేత అంటే ఇట్స్ రొటీన్ థింగ్, పీస్ తేవాలి, కొంచెం డైలాగ్స్ తో మేనేజ్ చేశాడు. ఇక అదే ట్రెండ్ లో వెళ్ళటం వల్ల ఎవరైనా సరే ఇప్పుడు కళాఖండ ఎంత గొప్పగా ఉన్నా అదే స్వీట్ పద్ధతి నుండి ఏమవుతుంది, వాతం వస్తుంది. అదే త్రివిక్రమ్ స్టైల్ నడుస్తుంది. మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అంటే గుర్తొచ్చేది త్రీ పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఇస్ పవన్ కళ్యాణ్, సెకండ్ తమన్, థర్డ్ ఈస్ పూజా హెగ్డే. మన పూజా హెగ్డేతో బ్యాక్ టు బ్యాక్ సినిమా తీశాడు, అరవింద్ సమేత అవన్నీ. ఫస్ట్ పూజా హెగ్డేతో తీసుకుంటూ వచ్చాడు. పొడి గుంటూరు కారంలో శ్రీలీల ట్రెండ్ అవుతుందని గుంటూరు కారంలో శ్రీలీలను పెట్టి బాగానే తీశాడు, కానీ గుంటూరు కారంలో మనకు మీనాక్షి చౌదరిని పెద్దగా హైలైట్ చేయలేదని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తమన్నే ఫస్ట్ బ్యాక్ టు బ్యాక్ తమన్నే తీసుకుంటూ వెళ్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇంకా ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నా కూడా ఇంకా మనకు కొత్త ఫ్లేవర్ అనేది వచ్చిండేది. ఇంకా ఇంకో థర్డ్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏదంటే పవన్ కళ్యాణ్ మూవీ లైక్ భీమ్లా నాయక్, బ్రో మూవీ, అన్ని సినిమాస్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే ఇట్లా బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ అని రాస్తూ జనాలకు కూడా చాలా బోర్ కొట్టేసింది, ఇట్లా మెయిన్ డైరెక్షన్ కాకపోయినా ఏదైనా. త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ మూవీస్ అంటే రీసెంట్ గా వచ్చిన దానిలో అయితే అత్తారింటి దారేదే అండ్ సనా సత్యమూర్తి. అది కొంచెం డిఫరెంట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ అయినా కూడా కొంచెం బాగానే నచ్చింది జనాలకు, ఆడియో ఎమోషనల్ గా బాగానే కనెక్ట్ అయ్యారు. కానీ తర్వాత వచ్చిన అలా వైకుంఠపురంలో కానీ కొందరికి బాగా నచ్చింది. సేమ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వడం వల్ల త్రివిక్రమ్ ఈ స్టికింగ్ టు సేమ్ హీరోస్ లైక్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళని తప్ప అవుట్ ఆఫ్ బౌండరీలోకి రావట్లేదు. లైక్ ప్రశాంత్ నీల్ మూవీ కలర్ మూవీ ఎలా తీయలేడు, కేజీఎఫ్ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఎలా తీస్తాడో, త్రివిక్రమ్ మూవీ జస్ట్ ఇంకా ఫ్యామిలీస్ కి అలా స్టిక్ అయిపోయి ఉన్నాడు. సో త్రివిక్రమ్ ఆ జోన్ నుంచి బయటకు వచ్చి మంచి మూవీ తీస్తే చూడాలని చాలా
ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే యశ్వంత్ చెప్పింది, రవి బ్రో చెప్పింది కరెక్టే. అండ్ ఇనీషియల్గా చూసుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ మీరు అన్నట్టు డైలాగ్స్కి అందరు ఫ్యాన్స్ అయిపోయారు, ఎవరు డైలాగ్ రైటర్ అని బాగా ఫోకస్ వచ్చింది త్రివిక్రమ్ మీద. ఆఫ్టర్ మూవీస్ కూడా అతడు తర్వాత గ్రాఫ్ పెరిగిపోయింది. అతడు కూడా ఏంటంటే ఎక్కువ త్రివిక్రమ్ మీద ఫోకస్ చేయలేదు, టేకింగ్ మీద ఫోకస్ చేసారు. లైక్ డీటెయిలింగ్ ఇవన్నీ కొత్తగా వచ్చి అందరికీ ఇంట్రెస్ట్ వచ్చింది త్రివిక్రమ్ పైన. దెన్ స్టార్టెడ్ మూవీస్ లైక్ టిల్ జులై వరకు బాగుండేది, డీటెయిలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడు. సంథింగ్ లైక్ సుకుమార్ లాగా. అప్పట్లో త్రివిక్రమ్ ఒక రకంగా సుకుమార్ అనుకోవచ్చు మనం ఈ డీటెయిలింగ్స్లో. ఎప్పుడైతే అత్తారింటికి దారేది వచ్చిందో సంహౌ త్రివిక్రమ్కి ఒక ఫార్ములా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఏంటి, హీరోని వెనక్కి ఆర్ హీరోకి ఒక ప్రాబ్లం ఉండాలి, ఆ ప్రాబ్లం ఫ్యామిలీలో ఉండాలి, వాళ్ళని వాపస్ తీసుకురావాలి. బజరంగ్ దల్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది గర్ వాపస్ అని, తెలుసా మీకు? వేరే రిలీజన్కి వెళ్ళే వాళ్ళని. సో ఈ త్రివిక్రమ్ కూడా గర్ వాపస్ ఫాలో అయిపోతున్నాడు ప్రతిసారి. ఎవరో ఇంట్లో ఉండరు, వాళ్ళని ఇంటికి తీసుకురావాలి, ఇంతే. సో ఈ ఫార్ములా ఒక టైం వరకు ఓకే, బట్ దాని తర్వాత వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ హీరోని హైలైట్ చేసి మీరు అన్నట్టు లైక్ యశ్వంత్ అన్నట్టు హీరో కోసం సీన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఆర్ సారీ, అట్లా కూడా కాదు. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది మూవీకి, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ సమేత అయినా సరే, అత్తారింటికి దారి అయినా సరే, ఇవన్నిట్లో స్టార్టింగ్ పాయింట్ బాగుంటుంది, ఎండింగ్ పాయింట్ బాగుంటుంది. చాలా కోర్ పాయింట్ ఉంటుంది. ఈవెన్ గుంటూరు కారంలో కూడా ఆ కోర్ పాయింట్ బాగుంది. ఫాదర్కి భయపడిన మదర్ అని చెప్పేసి, అంటే వాళ్ళ ఫాదర్కి భయపడిన మదర్ అని చెప్పేసి బాగుంది. కానీ మధ్యలో ఫిల్ చేయడానికి చాలా ఇంక్లూడ్ చేస్తున్నాడు. అండ్ ఇంతకు ముందు బ్రహ్మానందం సేవ్ చేసేవాడు త్రివిక్రమ్ని, చాలా సీన్స్లో సేవ్ చేశాడు అనమాట. బ్రహ్మానందంని బఫూన్ చేసి నడిపించింది. బట్ ఇప్పుడు బ్రహ్మానందం కూడా లేడు హెల్ప్ చేయడానికి. సో ఒకళ్ళ మీద, ఒక కమిడియన్ మీద డిపెండ్ అయ్యి ఆర్ ఓన్లీ ఒక పాయింట్ మీద డిపెండ్ అయ్యి స్టోరీని ల్యాక్ చేయొద్దు. అంటే టెక్నీషియన్స్ ప్రాబ్లం ఉండదు బ్రో, ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. వాడు సరిగ్గా టెక్నీషియన్స్ అనే వాళ్ళు ఏంటి, జస్ట్ వాడు తగ్గట్టు వీళ్ళు ఇస్తారు కదా. సో తమ్మను పూజ హెగ్డే పర్సనల్ చాయిస్, వాడికి ఆ అమ్మాయిలో ఏం నచ్చిందో పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ హీరో డ్రామాటిక్ నీడ్ కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. అందరిలో కొన్ని పాయింట్స్ అగ్రీ చేస్తాను, కొన్ని పాయింట్స్ డిసగ్రీ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి త్రివిక్రమ్ కి సంభాషణలు రాయడం చేత కాదన్న విషయాన్ని నేను అస్సలు ఒప్పుకోను. కొన్ని చోట్ల హిట్ అండ్ మిస్ అవుతాయేమో కానీ త్రివిక్రమ్ సినిమాలు అన్ని ఫస్ట్ అంటే డైరెక్షన్ రాకముందు తను రచయిత మాటలు రాసిన సినిమాలన్నీ హిట్ అయినాయంటే తన సంభాషణల వల్లే. చిరునవ్వుతో సినిమా చూడండి, చిరునవ్వుతో సంభాషణలు ఉంటాయి. ఒక్కొక్కరికి నువ్వేలో సంభాషణలు వినండి, ఎంత బాగుంటాయి అవి. అసలు డైరెక్టర్ అయిన తర్వాత, నేను అన్నది డైరెక్టర్ అయిన తర్వాత, నువ్వేనే కదా డైరెక్టర్ త్రివిక్రమ్. ఇప్పుడు దీని తర్వాత అసలు జూలైలో కూడా సంభాషణలు బాగుంటాయి. ఇదేంటి సోను సూద్ కి అల్లు అర్జున్ కి మధ్య వాడు ఒకటి చెప్తుంటే ఇక్కడ వీడు ఒకటి చెప్పడం, నేను ఇసుకలో పెట్టుకున్న కాన్వర్సేషన్ చాలా బాగుంటాయి అవును మొబైల్లో. అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా బాగుంటాయి సంభాషణలు. నేను ఇది అర్థం చేసుకోవడానికి కొంతమందికి టైం పట్టచ్చేమో గానీ త్రివిక్రమ్ డైలాగ్ ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా మూవీ చూడాలి. నాట్ డైలాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ వేరు, సిచ్యువేషనల్ రైటింగ్ అంటున్నాడు యశ్వంత్ అనేది. సిచ్యువేషనల్ రైటింగ్ నేను దాని గురించి నెంబర్ 1, ఎందుకంటే అతను మనకు తెలిసిన కూడా మాటల మాంత్రికుడు. దట్ ఈస్ డిఫరెంట్. సంభాషణల విషయంలో సిచ్యువేషన్స్ పరంగా ఈవెన్ నేను సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా మీరు చూస్తే చాలా సంభాషణలు ఉంటాయి, మంచి సంభాషణలు ఉంటాయి. రావు రమేష్ కి అల్లు అర్జున్ కి మధ్య సంభాషణ గాని. ఇంకొకటి మ్యాజిక్ ఏంటంటే నేను చెప్తానన్న చిన్న మ్యాజిక్ ఏంటంటే, హీరో వస్తాడు, హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వస్తాడు జాబ్ అడగడానికి సన్ ఆఫ్ సత్యమూర్తిలో. వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడు, తనకి ఇవ్వబోయే జాబ్ గురించి మాట్లాడుతూ కాఫీలో షుగర్ కలుపుతుంటాడు. ఓకేనా, షుగర్ వేస్తే కాఫీ వస్తే కాఫీ తీసుకొని షుగర్ కలుపుతా ఉంటాడు అనమాట. వీడు వాడి గురించి, అరే నేను చిన్నప్పుడు నువ్వు అమ్మాయిని, నేను పడేసిన అమ్మాయిని నువ్వు పాప్కార్న్ తీసుకొని నన్ను పాప్కార్న్ తీసుకోవడానికి పంపించి నువ్వు పటాయిస్తున్నావు అంటే చాలురా అంటాడు అల్లు అర్జున్. అక్కడ చాలురా అనే మాట ఇక్కడ కాఫీకి అటాచ్ అవుతుంది, అక్కడ వాడు చెప్పే దానికి అటాచ్ అవుతుంది. అలాంటివి 1 డైలాగ్ 2 థింగ్స్ ని రిలేట్ చేయడానికి
వస్తుంది అనమాట. అది మనం డీప్ గా చూస్తేనే అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ని, దాన్ని దాన్ని సంభాషణ డీప్ గా అంటారు, చూస్తే. దాన్ని ఎక్స్పోజిషన్ అంటారు. వన్ సంభాషణకి మాటలకి తేడా ఏంటంటే, అసలు ఇప్పుడు పరుచూరు గోపాలకృష్ణ తీసుకున్నాం అనుకో, పరుచూరు గారు సంభాషణలో టాపు. అంటే ఏంటంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కి ఆ డైలాగ్ ఎంతవరకు కరెక్ట్ అనేది రాయటమే సంభాషణ. సంభాషణ అంటే ఒక డైలాగ్ తో రెండు చూపించడం అనేది అదే టెక్నికాలిటీకి వస్తుంది. అది ఎక్స్పోజిషన్ అంటారు. ఎక్స్పోజిషన్ ఇస్ డిఫరెంట్, సంభాషణ ఇస్ డిఫరెంట్. అంటే అవును, ఈ అత్తారింటి దారేది ఇట్లాంటి ఇప్పుడు ఈ అరవింద్ సమేత ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సంభాషణ దగ్గర త్రివిక్రమ్ అనేవాడు హీరోయిజం ఎక్కువ ఇచ్చేసుకుంటూ సంభాషణ దగ్గర తగ్గించడం వల్ల ఇప్పుడు మళ్ళీ అదే అది టైప్ ఆఫ్ సినిమా తీసుకోవటం వల్ల ఇంకేం రాస్తాడు. అంటే నేను త్రివిక్రమ్ నే- కంబ్యాక్ అంటే మాట్లాడుతున్నాను చూడండి, అనమాట. ఆహా లేదు, త్రివిక్రమ్ డౌన్ ఫాల్ కాదు, త్రివిక్రమ్ టాలెంటెడ్. ఫస్ట్ థింగ్ నేను ఎస్టాబ్లిష్ ఈ చేయాలనుకుంది టాలెంట్ త్రివిక్రమ్ టాలెంటెడ్. సెకండ్ థింగ్ ఏంటంటే తను స్టోరీస్ బాగా రాయగలుగుతాడు, తను సీన్స్ బాగా రాయగలుగుతాడు, తను రౌండ్ ఆఫ్ బాగా చేయగలుగుతాడు. ఒక సినిమా, ఒక సీన్ ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే దాన్ని ఎండ్ చేయడం చాలా బాగా తెలుసు త్రివిక్రమ్ కి. తన్ని ఒక సీన్ మొదలు పెట్టి దాన్ని ఎండ్ చేసేది కూడా బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అతడులో గాని, అతడులో ఒక సీన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఆ, సునీల్ ఆ, ఇదేంటి స్టోరీ మహేష్ బాబు వినడం. దగ్గరకు వచ్చి ఆ, యా, మహేష్ బాబు దగ్గరకు వచ్చి, రే నిన్న శాస్త్రి గారి ఇంటికి హనుమంతుడు. రాముడు ఆంజనేయ స్వామి వచ్చారంటరా, ఎవరు అనుకున్నావా, తోకలేని రాముడు సీతలేని హనుమంతుడు అని స్టార్ట్ అయితే, నేను రాముడిని కాదు అన్నది ఆ సీన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాడికి ఫ్లాష్ హనుమంతుడు అంటే బ్యాక్ అంతా చెప్పిన నమ్మకమైన తర్వాత ఆ, మళ్ళీ హనుమంతుడితోనే ఎండ్ అవుతుంది, అండ్ రాముడు ఎండ్ సీత అవుతుంది. ఎండ్ అవుతుంది. అలా కూడా అంతే. అదే ఇప్పుడు డిన్నర్ మిస్ టేబుల్ దగ్గర అవుతుంది. ఈమె రాగా అది ఇంకా మిస్ అవుతుంది లేదు అంటున్నా. నేను చెప్తా, అది లేదు ఇప్పుడు మిస్ లేదు అవుతుంది. నేను అదే చెప్తున్నాను, నేను చెప్తాను. డిన్నర్ టేబుల్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఆలో కాన్వర్సేషన్. నేను ఎప్పుడు ఇంత బాగా, అదే హీరో సమంతని ఎత్తుకొని వచ్చి కూర్చోబెడితే సమంత చెప్తుంది అనమాట, నేను ఎప్పుడు ఇంత బాగా డిన్నర్ టేబుల్ మేము ఇట్లా డిన్నర్ ఎప్పుడు చేయలేదు అని. ఆమె స్టోరీ దగ్గరికి వెళ్ళి ఆమె స్టోరీ అంతా తిరుక్కొని మళ్ళీ డిన్నర్ టేబుల్ దగ్గర ఆగిపోతుంది అనమాట సీన్. అట్లనే గుంటూరు కారంలో ఏం జరుగుతుందంటే, ఫిల్మ్ స్టార్ట్ అయ్యేది ఒక బెడ్రూమ్ లో, ఓకేనా. బెడ్రూమ్ లో వాళ్ళ పాత పాటలు వింటా, ఆ వాళ్ళ భార్య రమ్యకృష్ణ వాళ్ళ భర్త బెడ్రూమ్ లో ఉంటే, సీన్ బెడ్రూమ్ లో నుండి బయటికి వెళ్తాది అనమాట కెమెరా. నువ్వు సినిమా అంతా చూసి వచ్చిన తర్వాత సీన్ స్టాప్ అయ్యేది కూడా బెడ్రూమ్ లోనే. ఆమె వచ్చి అదే బెడ్రూమ్ లోకి వచ్చి అదే మంచం మీద కూర్చుంటే అక్కడ స్టాప్ అవుతుంది నువ్వు అనమాట. ఆ సినిమా అంతా సో అన్నావు చూడు గాల్లో, అది ప్రాబ్లం. అది చెప్తా. నాకు కంప్లైంట్స్ అక్కడే ఉన్నాయి. ఇక్కడ త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడంటే, తను ఎప్పుడైతే స్టార్ ని మైండ్ పెట్టుకున్నాడో, ఫస్ట్ పవన్ కళ్యాణ్ ని మహేష్ బాబుని పెట్టుకున్నాడో, వాళ్ళిద్దరికి అనుగుణంగా కథను రాసుకుంటున్నాడు. అది తప్పు బేసిక్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పెంచాడని, పవన్ కళ్యాణ్ వదిలేస్తే నాకు తెలిసి త్రివిక్రమ్ కొంచెం బాగుపడతాడు. ఇది ఎవరు ఏమనుకున్నా కూడా ఓకే. అగ్రి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ వదలాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి పెంచడానికే తను కాపీ చేస్తున్నాడు, తను రీమేక్స్ చేపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ టైం ఇవ్వడు, అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్. సో ఆ ఇచ్చిన టైంలోనే నువ్వు ఫిల్మ్ చేసేయాలి, లేకపోతే తను రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అందుకే 4-5 సినిమాలు అన్ని ప్యారల్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ అవన్నీ మంచి రీజన్స్ కే, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ అవన్నీ. బట్ అది కట్ చేస్తే సినిమా పరంగా చాలా లాస్ అవుతుంది. సో ఇవన్నీ చేయడానికి ఇట్లా చుట్టేయడాలు ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు అజ్ఞాతవాసి తను చుట్టేసింది అందుకే. దాని తర్వాత భీమ్లా నాయక్ బ్రో చుట్టేసింది అందుకే. బ్రో అయితే జస్ట్ రీమేక్ తెచ్చి ఫట్ 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 అని చుట్టేసి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక సైకలాజికల్ పొలిటికల్ కాన్సెప్ట్ చెప్తాను నేను. ఓకే, సైకలాజికల్ కాన్సెప్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక విజన్ ఉంది, దానికి నేను వీలైనంత హెల్ప్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడు. ఓకే, దాన్ని ప్రెజెంట్ చేయడానికి వాళ్ళు యూస్ చేసుకుంటున్న మీడియా ఫిలిం. ఓకే, అండ్ ఫిలిం ఎందుకు చేయాలి అంటే పొలిటికల్లీ ఎప్పుడు కనెక్టెడ్ ఉంటారు ఆడియన్స్ తో అని. ఇది దీనికోసం మూవీని యూస్ చేసుకుంటున్నారు చూడు, అది రాంగ్ అవుతుంది. ఆ యూస్ చేసుకోవడం అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇది విన్నా కూడా త్రివిక్రమ్ ఆర్ పవన్ కళ్యాణ్ వాళ్ళు చేస్తుంది రాంగ్ అనుకోరు, వాళ్ళు చేస్తుంది తప్పని అనుకోరు. అది ప్రాబ్లం. మన ఇంటెన్షన్ వాళ్ళకి అర్థం అవ్వదు మనం చెప్పినా కూడా. చుట్టేసే సినిమాలు కాకుండా మంచి సినిమాలు చేయాలి. అది టైం లేదు కదా, టైం లేదు ప్రాబ్లం. అది సినిమా లేకపోతే డబ్బులు లేవు.
ఎగ్జాక్ట్ పవన్ కళ్యాణ్ కి. ఎగ్జాక్ట్ అది అండ్ అది త్రివిక్రమ్ పాయింట్. అది వదిలేయాలనుకోవట్లేదు, పాయింట్. అక్కడ వదిలేసి తప్పు సెల్ఫీ. తప్పు త్రివిక్రమ్ కాదు, పవన్ కళ్యాణ్ది. ఆయనకి పవన్ కళ్యాణ్ ఇంత స్పేస్ ఇచ్చి ఈ సినిమా ఇంతలో అయిపోవాలి, నాకు ఇన్ని డబ్బులు కావాలంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, త్రివిక్రమ్ ఏం ఎస్ చేస్తాడు, ఎస్ త్రివిక్రమ్ ఏం ఎగ్జాక్ట్. చేస్తాడు? అతనికి అనుకూలంగా రాసుకుంటాడు. నాకు అనుకూలంగా రాయమంటే నాకు ఇంత విండో కావాలని నేను రాస్తా, నీకు ఇంత విండోలో ఎగ్జాక్ట్లీ. కావాలి, నీ అనుకూలం నీ వెళ్ళాలంటే ఏం చేస్తాడు ఎస్ ఏం చేస్తాడు? అక్కడ. త్రివిక్రమ్ ఆ, అట్లనే చేస్తాడు. మహేష్ బాబు కోంబోలో త్రివిక్రమ్ మహేష్ బాబు కోంబోలో ఆఫ్టర్ కలేజాతో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో గుంటూరు కారం వచ్చింది. సో ఈ టైంలో ఆఫ్టర్ కలేజా తర్వాత త్రివిక్రమ్ ఓన్లీ హీరో ఓరియంటెడ్ గానే చేస్తున్నాడు. త్రివిక్రమ్ గారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక డైలాగ్ రాసుకొని అది సిచ్యుయేషన్స్ లో పెడుతున్నాడా అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. అంటే సిచ్యుయేషన్ తగ్గ డైలాగ్ రాకుండా ఆ డైలాగ్ నే సిచ్యుయేషన్ లో పెడుతున్నాడా అని అదొకటి నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. సెకండ్ పాయింట్, త్రివిక్రమ్ మూవీ అంటే ఇంతకుముందు అంటే ఎంఎస్ నారాయణ ఉన్నారు, బ్రహ్మానందం, వాళ్ళిద్దరు మూవీస్ లో చిరునవ్వుతో మూవీ కానీ, నువ్వే నువ్వే మూవీలో కానీ, పండు లడ్డు అనుకుంటే సునీల్తో ఫుల్ కామెడీతో అసలు త్రివిక్రమ్ మూవీ అంటే అసలు ఫుల్ కంప్లీట్ ప్యాకేజ్ తో ఉండేది. ఇప్పుడు ఓన్లీ హీరో ఓరియంటెడ్ ప్లస్ ఇంకా ఆ స్టోరీ కాన్సెప్ట్ లైక్ ఎవరిని అతను తీసుకొని రావాలి, ఇట్లా గుంటూరు కారంలో సో వాట్ ఎవర్ కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ పైన సినిమా అంతా నడిచి కాకుండా ఇట్లా కంప్లీట్ ప్యాకేజ్ తో కొన్ని మిస్ అవుతున్నాయి. అది పెట్టినా కూడా త్రివిక్రమ్ ఆర్తో ఇంకా చాలా బాగుండేదని నా ఫీలింగ్. అండ్ ఇంకొక కంప్లైంట్, నాకు మేజర్ కంప్లైంట్ ఏంటంటే త్రివిక్రమ్ మూవీస్లో ఉమెన్ని హైలైట్ చేసి చాలా డైలాగ్స్ ఉంటాయి, ఓకేనా, భూమి అది ఇది అని. లాస్ట్కి చూస్తే హీరోయిన్ డంబ్ అయి హీరోయిన్ యూజ్ చేసుకుంటాడు. ఎందుకు ఈ డిఫరెన్స్? టోటల్ కాంట్రాస్ట్. ఆడవాళ్ళని గొప్ప అని అది చూపించి ఇమ్మీడియట్ గా హీరోయిన్ డంప్ చేసి అసలు క్యారెక్టరే ఇవ్వడు. అది అది ఆయనకి నాకు అర్థం కావాలి. అవి అది అది ముందు కొంతమంది బాగుండేది క్రాంతి. ఆ, ఇప్పుడు ఆ ఆ, సినిమాలో హీరోయిన్ చుట్టూ కత్తిరుగుద్ది. హ్మ్, నువ్వే అయితే ఎగ్జాక్ట్ మార్వెలస్ మూవీ. ఎగ్జాక్ట్లీ. మల్లీశ్వర్లో కత్తినకైపు యాక్టింగ్ రాపోయినా కానీ హీ మేడ్ ఇట్. హ్మ్, బట్ ఎప్పుడైతే ఈ 4 ఫ్లేవర్ నేను చెప్పాను కదా, ఈ డ్రామాటిక్ కంటెస్ట్, హీరో అర్థం దాలకు, అక్కడే హీరోయిన్ డమ్ చేస్తున్నాడు. ఈ కంప్లైంట్ అయితే నాకు కూడా ఉంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే కొంతమంది కొన్నిసార్లు ఎలా అవుతారంటే ఆ, ఇవి ఉంటేనే నా సినిమా హిట్ అవుతుంది అన్న సెంటిమెంట్స్ లో పడిపోతారు ఫార్ములా కొంతమంది రైటర్స్, అగైన్. కొంతమంది డైరెక్టర్స్. అవునవును. సో అందుకని ఏమన్నా పెడుతున్నారేమో అనుకుంటున్నాను నేను, అంతే. నాకు ఇంకొక కంప్లైంట్ కానీ ఏంటంటే యాక్షన్ లో స్టార్టింగ్ మీరు అతడు తీసుకున్నా ఆర్ జులై వరకు తీసుకున్నా కూడా యాక్షన్ ఏదో ఒకటి కొత్త తేవాలి అని ఒక ఒక తపన అంటారు కదా తెలుగులో. సో ఆ తపన త్రివిక్రమ్లో ఉండేది చాలా. ఎప్పుడైతే వద్దులే స్పెసిఫిక్ ఫైటర్స్ ఫైట్ మాస్టర్స్ వద్దు కానీ ఒక స్పెసిఫిక్ ఫైట్ మాస్టర్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరన్న హీరో ఎలివేషన్ కాన్సెప్ట్ కి వచ్చేసింది. గుంటూరు కారంలో 3 ఫైట్స్ ఉన్నాయి పెద్దవి, 3 బోర్ వచ్చి జనాలు బయటకు వెళ్ళిపోయారు. ఆ ఫైట్ కి మీనింగ్ లేదు, ఎగ్జాక్ట్లీ. స్టోరీ లేదు, బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. అంతకు ముందు మీరు అతడులో తీసుకుంటే పొలం ఫైట్ కి కనెక్ట్ అయ్యి జాతర ఫైట్ ఉంటది, ఆ లింక్ అనేది చాలా బాగుంటది. అలాంటి లింక్స్ జూలైలో కూడా లింక్స్ ఉంటాయి. హీరో అదే హీరో ఒక స్టెప్ వేస్తే విలన్ ఒక స్టెప్ వేయడం, ఇలాంటివన్నీ ఇప్పుడు మిస్ అయిపోయినాయి. మీరన్న ఆ చాలా సింగిల్ హీరో ఓరియంటెడ్ ఫైట్స్ అసలు చాలా బోరింగ్ అయిపోయింది గుంటూరు కారంలో. చాలా నేను అగ్రీ చేస్తాను, ఆ సాచురేషన్ పాయింట్ అయితే వచ్చింది. బట్ త్రివిక్రమ్ కూడా మారదామని అనుకున్నాడంట గుంటూరు కారం విషయంలో. గుంటూరు కారం విషయంలో వేరే ఫస్ట్ గుంటూరు కారం స్టోరీ అది కాదంట, చాలా 4 స్టోరీస్ షూటింగ్ వెళ్ళినాక 4 స్టోరీస్ మార్చినారంట, షూటింగ్ వెళ్ళినాక. అర్థం చేసుకోండి. ఓకే. సో ఆ 4 స్టోరీస్ లో మేబీ మహేష్ బాబు ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యి ఇది కావాలనడము, అది ఏదో ఒక జరగడం వల్ల మళ్ళీ అదే స్టోరీ వచ్చినట్టుంది ఏంటంట. రెండోది ఏంటంటే ఇక్కడైనా త్రివిక్రమ్ కూర్చొని ఇప్పుడు హీరోస్ స్టోరీస్ డిసైడ్, హీరో కోసం స్టోరీ డిసైడ్ కాకుండా రాజమౌళి లాగా స్టోరీ రాసుకొని ఏది చేస్తే అదే అదే హీరో కూడా ఒప్పేసుకొని చేసేటట్టు ప్రిమ్ గా నిలబడాలి హీరోని మౌల్డ్ చేయాలి ఆ అది నా మూవీకి. పాయింట్. హీరోని మౌల్డ్ చేయాలి, అంతేగాని హీరో కోసం నువ్వు తగ్గి రాసుకోకూడదు అన్నది నా ఫీలింగ్. ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ జల్సా డైలాగ్ తీసుకుంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం అనే పాయింట్. అరవింద్ సమేత తీసుకుంటే యుద్ధాన్ని ఆపడమే పాయింట్. ఇప్పుడు సో ఒక పాయింట్ ని పరంగానే స్టోరీ రాసుకున్నట్లు త్రివిక్రమ్ అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు కరెంట్ వచ్చిన మార్కెట్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీ విత్ దట్ ఇంపాక్ట్ కావచ్చు, మూవీ అనేది 2 వీక్స్ కంటే ఎక్కువ ఆడట్లేదు ఏది కూడా.
సో ఇప్పుడు బిజినెస్ పరంగా హీరోయిన్ ఇప్పుడు సలార్ మూవీ వచ్చింది, అందుకనే కదా 1 గంట మూవీ 1 o'clock షో చేసాం, గుంటూరు కారం అనేది కమర్షియల్ గా ఆడట్లేదు, మిస్టేక్ చేశామని ఆయన ప్రొడ్యూసర్ గారు వంశీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో అలా హీరోకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. స్టోరీ పాయింట్ ఇంకా మంచిగా త్రివిక్రమ్ మార్క్ యాడ్ చేసే విధంగా ఎలా తీసుకున్నాడు, కొంచెం కమర్షియల్ గా కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక కంప్లైంట్ గా కూడా చెప్పొచ్చు. త్రివిక్రమ్ ఇంకా ఫ్యామిలీని అన్ని మానేసి నా మాట ఇది ఒక మంచి యాక్షన్ మూవీ తీస్తే త్రివిక్రమ్ నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే త్రివిక్రమ్ లో టాలెంట్ ఉంది, ఐ స్టిల్ బిలీవ్ దాట్. బట్ హీరో కోసం కాకుండా కథ కోసం కథ రాసుకోండి, కథ రాసుకొని హీరో చేత అది చేపియండి. అంతేకాని హీరో చెప్పినట్టు మీరు మౌల్డ్ అవ్వద్దండి ప్లీజ్, అంతే. త్రివిక్రమ్ గారు అంటే మనకు గుర్తొచ్చేది రామాయణం అండ్ మహాభారతం కాన్సెప్ట్ ని ఎలా ఏ సిచ్యువేషన్స్ లో యూజ్ చేయాలనేది మనకు గుర్తొస్తుంది. అలా త్రివిక్రమ్ గారు ప్రతి మూవీలో ఖచ్చితంగా రెఫరెన్స్ అనేది ఉంటది. అరవింద్ సమేతలో కానీ ప్రతి డైలాగ్ ఖచ్చితంగా ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ అలా వైకుంఠంలో తీసుకుంటే అలా వైకుంఠపురంలో నగరిలో అని పోతన రాసిన కాన్సెప్ట్ ని యూజ్ చేసి మూవీ టైటిల్ ని అలా పెట్టారు. సో అలా ఎక్కువ రెఫరెన్సెస్ ని యూజ్ చేయాలి త్రివిక్రమ్ గారని ఆశిస్తున్నాను. రాయల్ గోవిత్ అనేది ఇప్పుడు ఇలాగా ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ స్టోరీస్ కాకుండా స్టోరీ ఓరియంటెడ్ గా రాసుకొని అందులో క్యారెక్టర్ హైలైట్ చేస్తే మటుకు త్రివిక్రమ్ గారు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా మాఫియా అయిపోతుంది. ఇలాంటి టైంలో అచ్చ తెలుగు సినిమా పాటలు, అచ్చ తెలుగు సినిమా ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చే త్రివిక్రమ్ గారు ఒక్కళ్ళే. సో ఇలాంటి డైరెక్టర్లు మనకు ఉండాలి. ఇక ప్రతిదీ పాన్ ఇండియా అనే మోజులు కాకుండా పడే డైరెక్టర్ జాబితాను పక్కన పెడితే త్రివిక్రమ్ గారు అలా వెళ్ళరు. ఎందుకంటే హీ లవ్స్ తెలుగు, హీ ఎంటర్టైన్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు. సో ఇలాంటి డైరెక్టర్లు మనకు ఉండాలి. సో ఇలాంటి స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ తో ముందుకు రావాలని చెప్పి అని ఐఎమ్ యాజ్ అ త్రివిక్రమ్ ఫ్యాన్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో గైస్ చూసారు కదా మా డిస్కషన్. సో ట్రెండ్ ని సెట్ చేసింది త్రివిక్రమ్ ఒక టైంలో. అండ్ నేను చెప్పాలనుకున్న ఒకటి పాయింట్ ఏంటంటే ప్రతి డైరెక్టర్కి ఆర్ ప్రతి తెలుగు డైరెక్టర్కి, వరల్డ్ ఉన్న ప్రతి డైరెక్టర్కి ఒక ఎక్స్పైరీ టైం ఉంది. ఎక్స్పైరీ వాళ్ళ డైరెక్షన్కి మాత్రమే, నాట్ ఫర్ దేర్ టాలెంట్. వాళ్ళ టాలెంట్ ఉన్న ఎక్స్పైరీ. ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎస్కేప్ అవ్వలేకపోయారు, మన కె విశ్వనాథ్ గారు ఎస్కేప్ అవ్వలేకపోయారు. ప్రతి ఒక్కరికి ఒక టైం తర్వాత వాళ్ళ మూవీస్ అనేవి స్టేల్ అయిపోయాయి, ఒక లెవెల్కి వచ్చేసాయి. బట్ త్రివిక్రమ్ గారి మీద మాకు ఇంకా నమ్మకం ఉంది. సో అందరూ చెప్పినట్టు ఆర్ మీకు రీచ్ అయితే మీరు ఉన్న జోన్లోంచి బయటకు వచ్చేసి మీ పర్సనల్గా మీకు మైండ్లో ఒకటి ఉంటుంది కదా, దాన్ని బయటకు తీసుకురండి, దాని ప్రకారం హీరోని చూస్ చేసుకోండి. సో ఇది మా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ స్టేయింగ్ విత్ మీ. ఇక్కడ వరకు చూసినారంటే కమెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారో పెట్టండి.